ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై వివరాలను మంత్రివర్గంతో పంచుకోనున్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఏడాది కాలంలో సాధించిన ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై కూడా ఈ రోజు భేటీలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఏదైతే కేంద్రంలో మరొకసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 1 year అయింది. సో ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి కూడా సమావేశం జరగబోతోంది. సో ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించబోతున్న అంశాలు తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. మనం చూస్తున్నాం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగబోతోంది. మెయిన్ గా ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి, అదేవిధంగా ఈ 1 year పాటు చేసినటువంటి విషయాలను ప్రజల్లోకి ఎట్లా తీసుకువెళ్ళాలి, ఇవన్నీ ఈ రోజు చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. సో చాలా కాలం తర్వాత అంటే మరొకసారి కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో ఇంతకాలం జరిగినటువంటి సమావేశం ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇట్లా నేపథ్యంలో ఈ రోజు జరగబోయేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో దీంట్లో ఏ అంశాలు చేయడం జరిగింది, ఎట్లాంటి ప్రతిపాదనలు తీసుకురాబోతున్నారు, అండ్ రానున్న కాలంలో కూడా ఏ అంశాలని ప్రధానంగా చర్చించబోతున్నారు, ఇవన్నీ కూడా ఒక అంశం నడవబోతుంది. మరోవైపు సింధూర్ పైన ప్రత్యేక పార్లమెంట్ కూడా నిర్వహించాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా కానీ ఈ కేంద్ర కేబినెట్ లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, సో రానున్న కాలంలో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రధానంగా చర్చలోకి రాబోతున్నాయి. సో ఈసారి కేంద్ర కేబినెట్ చాలా అనుకూలంగా ఉండదు. అంటే అంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన పాకిస్తాన్ పైన చేసినటువంటి దాడి విషయమే కానీ, సో మరోవైపు అటు పాకిస్తాన్ నష్టపోయినటువంటి విషయం కానీ, రానున్న కాలంలో నిర్వహించాల్సినటువంటి విషయాలే కానీ ఇవన్నీ కూడా చర్చలోకి రాబోతున్నాయి. అండ్ మోరోవర్ ఈ ఆపరేషన్ సింధూర్ అంశం పైన ప్రత్యేక పార్లమెంట్ సమావేశం కూడా నిర్వహించాలంటూ కూడా 16 విపక్ష పార్టీలన్నీ కూడా ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. సో ఈ లేఖకు ఇప్పటికే అటు కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డిఎంకే, శివసేన, సిపిఎం, ఇక మిగతా పార్టీలు కూడా సంతకాలు చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా ఈ కేంద్ర కేబినెట్ లో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా అంటే ఇప్పటికే ఈ కేంద్ర కేబినెట్ సమావేశం సంబంధించి ఏదైతే ఒక ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలంటూ కోరిన దాంట్లో అటు జయరాం రమేష్ కానీ, దీపేంద్ర హూడా కానీ, అలాగే రామ్ గోపాల్ యాదవ్ కానీ, మనోజ్ ఝా కానీ, సంజయ్ రౌత్, ఇంకా చాలా మంది కూడా ఇప్పటికే వీళ్ళంతా సమావేశమై మోడీకి లేఖ రాశారు. వాళ్ళు సంతకాలు చేసి కూడా పంపించడం జరిగింది. అయితే దీనిపైన కూడా ప్రధానంగా ఈసారి చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈసారి జరగబోయేటువంటి ఈ కేబినెట్ సమావేశం మాత్రం ప్రత్యేకత సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరగబోయేటువంటి మొట్టమొదటి కేబినెట్ సమావేశం. సో ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి వివరాలను మాత్రం చర్చించుకోబోతున్నారు. మంత్రివర్గంతో మన ఆపరేషన్ సింధూర్ ఎట్లా చేస్తాం, ఏంటి, ఏడాది కాలంలో సాధించినటువంటి విజయాలు కానీ, లేదంటే ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయోగాలు కానీ, లేదంటే రానున్న కాలంలో బీహార్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో చాలా అంశాలని బేస్ చేసుకుని ఈసారి కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. సో మోర్ ఓవర్ ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత జరగబోయేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం మాత్రం కొంత ఇంపార్టెన్స్ ఉంది. ఆశ. శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.